हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. దేశము అధోగతికి రావడానికి కారణమైన 6 పాపాలు: నీతి లేని కృషి, కృషి లేని సంపత్తి, క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్, త్యాగము లేని సాధన, మానవత్వము లేని సర్వీస్, నిత్యానిత్య విషయ పరిశీలన లేని రాజకీయము. ఈ 6 జగత్తుకు మహా ప్రమాదకరమైనవి. కనుకనే ఇవి 6 సిన్స్ అన్నారు. ఈ సిన్స్ వల్లనే జగత్తు చిక్కుల్లో పడిపోతున్నది. ఈ 6 పాపములే ప్రపంచమును హింసించేవి. మానవత్వము లేని సైన్సు అది సైన్స్ కాదు. క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్ అది ఎడ్యుకేషన్ కాదు, ఎజిటేషన్. త్యాగము లేని సాధన సాధనే కాదు, ఆ త్యాగమే అమృతత్వమును అందిస్తుంది. కృషి లేకుండా పంటను మనము అందుకోలేము. సేద్యము చేయకుండా పంట ఏ రీతిగా మనకు లభిస్తుంది? అదే విధముగానే నీతి లేని వాణిజ్యము, కృషి లేని పంట, క్యారెక్టర్ లేని ఎడ్యుకేషను, త్యాగము లేని సాధన, మానవత్వము లేని సైన్స్, నీతి నియమములు లేని రాజకీయములు, ఈ 6 అరుషడ్వర్గములుగా దేశమును పట్టి పీడిస్తున్నాయి. దేశము ఈనాడు అధోగతికి రావటానికి ఈ 6 పాపాలే మూల కారణం. ఈ 6 పాపాలు లేకుండా ఉంటే అదే దైవత్వముగా రూపొందుతుంది. ఈ పాపములనే ధూళి దివ్యత్వమును కప్పిపుచ్చింది. ఈ చేరిన ధూళిని మనము చెరిపివేయాలి. అదే ఈనాడు అందరూ నిర్వర్తించవలసిన ప్రధాన విధి. ఆ విధమైన చర్యలలో మనం పాల్గొనకున్న మన చదువులన్నీ నిరర్ధకమవుతాయి. అన్నింటికి భక్తి అత్యవసరము. మీరు ఏ సాధనలు చేసినా చేయకపోయినా భగవత్ ప్రేమను అమితంగా పెంచుకోండి. నిజముగా భగవంతుడెవరంటే ప్రేమస్వరూపుడే భగవంతుడు. అందరి యందు ఆ ప్రేమ ఉంటున్నది. ఆ ప్రేమ నిస్వార్థమైన దానిలో ఉపయోగపెట్టాలి. అప్పుడే దైవత్వము సర్వత్రా వ్యాపించగలదు. ప్రేమ లేని మానవుడు లేడు. కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు. ఈశ్వరత్వమనగా ప్రేమతత్వమే. ఆ ప్రేమే నిజమైన శక్తి. ఆ ప్రేమకు ఉన్న శక్తి మరి దేనికి లేదు. ఆ ప్రేమ లేకపోతే శవము వంటిదే దేహము, శ్వాస లేని జీవితము. కనుకనే లివింగ్ డెత్. ప్రేమయే మన జీవితము. ఓం శ్రీ సాయిరామ్.